Good morning, my dear students and parents. I am V. Purnachandra Rao, lecturer in physics, Sri Vasishta Junior College. మే 5th జరిగినటువంటి 2024 నీట్ ఎగ్జామ్ ఫిజిక్స్ పేపర్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. పేపర్ వచ్చేసి 2024లో ఈ ఇయర్ పేపర్ లాస్ట్ ఇయర్ పేపర్తో పోలిస్తే సమ్వాట్ డిఫికల్ట్గా ఉన్న స్టూడెంట్స్ ఫీల్ అయ్యారు. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ థియరీ బిట్స్ ఎక్కువ ఇవ్వడం జరిగింది పేపర్లో. ఆ థియరీ బిట్స్లో కొన్ని డైరెక్ట్గా ఉన్నాయి, కానీ కొన్ని బిట్స్లో లాజిక్ అప్లై చేసి ఎనలైటికల్గా ఆలోచించి పెట్టాల్సి ఉంటుంది. కొన్ని స్టేట్మెంట్ టైప్ బిట్స్ కూడా ఎక్కువ ఇచ్చాడు. అలాగే ఎస్ఎస్ఎన్ రీజన్ బిట్స్ ఒక 2, మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ ఒక 2 అలా ఇచ్చేయడం జరిగింది. జనరల్గా స్టూడెంట్స్ ఎక్కువగా మోడర్న్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ నుంచి ఎక్కువ ఈజీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒకసారి ఆ ఏరియా చూస్తే మనకి సెమీ కండక్టర్ డివైస్ నుంచి 3 బిట్స్ ఇచ్చారు. అందులో 2 లాజిక్ గేట్స్, 1 డయోడ్స్ నుంచి ఇచ్చారు. లాజిక్ గేట్స్లో 1 డైరెక్ట్గా ఉంది, కానీ ఇంకొకటి కొంచెం ట్రూత్ టేబుల్ నుంచి అయినా కానీ దాన్ని బూలియన్ ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్కి కనెక్ట్ చేసే విధంగా ఉంది. అక్కడ కొంత ఆలోచించి తప్పు చేయడం జరిగింది. అలాగే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్కి వచ్చే నెక్స్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కూడా స్టూడెంట్స్ ఈజీగా చేస్తాం అనుకుంటారు. అవి 2 ఫెయిర్గానే ఉన్నాయి. ఒకటి ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ మీద ఇచ్చాడు, ఇంకొకటేమో మామూలుగా డైమెన్షనల్ ఫార్ములాస్ని ఐడెంటిఫై చేసేటట్లుగానే ఇచ్చాడు. అలాగే మనకి ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ వచ్చేకల్లే అసలు ఇవ్వలేదు, దాని నుంచి క్వశ్చన్స్ ఇవ్వలేదు. అది కొంతవరకు స్టూడెంట్స్కి అడ్వాంటేజ్ అవుతుంది. కొంచెం టఫ్ లెసన్ కాబట్టి అక్కడ వదిలేస్తారు, అది స్టూడెంట్స్కి అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే వేవ్స్ నుంచి కూడా బిట్స్ మనకి అనేది ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి పొటెన్షియల్ అండ్ కెపాసిటర్స్ నుంచి ఎక్కువ ఇచ్చాడు. పొటెన్షియల్స్ నుంచి 2, కెపాసిటర్స్ నుంచి ఒక 2, మొత్తం 4 బిట్స్ అక్కడ ఇచ్చాడు అనమాట. ఆ 4ట్లో మళ్ళీ ఒకటి కెపాసిటర్స్లో థియరీ బిట్ ఒకటి ఇచ్చాడు. ఆ థియరీ కూడా డైరెక్ట్ కాకుండా కెపాసిటర్ని బ్యాటరీ కనెక్ట్ చేసి కెపాసిటర్ ప్లేట్స్ మధ్య డిస్టెన్స్ తగ్గితే పొటెన్షియల్ ఎలా చేంజ్ అవుతుంది, ఛార్జ్ ఎలా చేంజ్ అవుతుంది, ఎనర్జీ ఎనీ టైమ్స్ మారుతుంది అంటే కొంత 4-5 బిట్లు అక్కడ థియరీ బిట్స్ ఒక దాంట్లో ఉన్నట్లుగా అలా ఇవ్వటం కూడా జరిగిందనమాట. అలాగే మనకి మెకానిక్స్కి వచ్చేకల్లే కొంచెం ఈజీగానే ఉంది. మనకి కాంటాక్ట్ ఫోర్సెస్ మీద డైరెక్ట్గా బిట్ ఇవ్వటం, అలాగే వర్క్ పవర్ ఎనర్జీలో పవర్ అడగటం, ఇన్స్టంటేనియస్ పవర్ అడిగాడు. అక్కడికి వచ్చేకల్లే కొంత డిఫరెన్షియేషన్ అనేది అడిగాడు అనమాట. అంటే మనకి డిస్ప్లేస్మెంట్ ఇచ్చేసి, పొజిషన్ ఇచ్చేసి, టైం ఫంక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చేసి ఇన్స్టంటేనియస్ పవర్ అడిగాడు. అంటే అక్కడ మనం వెలాసిటీ కోసం dx/dt డిఫరెన్షియేషన్ చేసి దాని నుంచి మనం పవర్ కనుక్కోవాల్సి వస్తుంది. అంటే మనం మ్యాథమెటికల్గా వచ్చినప్పుడు డిఫరెన్షియేషన్ ఒకటి అడిగినట్లుగా మనకి ఈ పేపర్లో అర్థమవుతుంది అనమాట. అలాగే క్యాలిక్యులస్ అనేది ఒకటి కూడా ఈ పేపర్లో టచ్ చేయలేదు. అంటే ఇంటిగ్రేషన్ మోడల్స్ ఏమి రాలేదు, ఓన్లీ డిఫరెన్షియేషన్ మీద మాత్రమే ఒకటి పెట్టించాడు. అలాగే గ్రాఫికల్గా వచ్చేకల్లే మనకి 3 గ్రాఫ్స్ ఇచ్చినట్టుగా ఉంది. ఒకటి మోస్ట్లీ నీ స్ట్రైట్ లైన్లో వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చేసి దానికి రిలేటెడ్గా యాక్సలరేషన్ టైం గ్రాఫ్ అనేది ఒకటి అడిగాడు. అది కూడా పిల్లలకి కొంత గ్రాఫికల్ నాలెడ్జ్ ఉంటేనే చేస్తారు. అలాగే ఇంకొకటి డ్యూయల్ నేచర్లో డీ బ్రోగ్లీ వేవ్స్ మీద జనరల్ గ్రాఫ్స్ అయితే చేస్తుంటారు, కానీ ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే 1/λ² వర్సెస్ ఎనర్జీ గ్రాఫ్ అడిగాడు. అంటే λ h/√2mE వేసి దాన్ని స్క్వేర్స్ చేసి జనరల్గా మళ్ళీ అక్కడ λ²కి ఈ² ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది కదా, రెక్టాంగులర్ హైపర్బోలా పెట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఇతను అడిగింది ఏంటి λ² వర్సెస్ ఈ కాకుండా 1/λ² వర్సెస్ ఈ అడిగాడు. అప్పుడు వచ్చేకల్లా మనకి స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అవుతుంది అనమాట. అలాగే గ్రాఫ్స్లో ఇంకొకటి ఏం చేశారంటే సెమీ కండక్టర్ డివైస్లోనే సోలార్ సెల్ గ్రాఫ్ అడిగాడు. ఈ సోలార్ సెల్ గ్రాఫ్ అయితే డైరెక్ట్గా వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎలా గీయాలి ఏంటి అనేది, కానీ ఇక్కడికి వచ్చేకల్లే గ్రాఫ్ ఇవ్వకుండా ఆ గ్రాఫ్ ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది అని అడిగాడు. అది చూడడంలోనే వాళ్ళకి కొంత అర్థం కాదు. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ క్వాడ్రెంట్స్ ఇచ్చేసి ఆ సోలార్ సెల్ గ్రాఫ్ ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది అడిగేకల్లా అది 4th క్వాడ్రెంట్ చెప్పాల్సి ఉంటుంది. దానికి లింక్గా ఇంకొక బి అనేది ఇచ్చాడు, అది ఈజీగానే ఉంటుంది. అంటే రివర్స్ బయాస్లో కరెంట్ ఫ్లో అనేది డ్యూ టు మెజారిటీ క్యారియర్స్ ఇచ్చాడు. అంటే ఆ స్టేట్మెంట్ ట్రూనా ఫాల్స్ అనేది మనం అక్కడ చెప్పాల్సి ఉంటుంది. జనరల్గా మనకి రివర్స్ బయాస్లో ఫ్లో ఆఫ్ కరెంట్ డ్యూ టు మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఉంటుంది. ఇక్కడ ఇతను మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఇచ్చారు కాబట్టి అది రాంగ్ అవుతుంది అనమాట. ఇంకొక పాయింట్ వచ్చేకల్లే మనకి ఈ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో కాకుండా కెపాసిటర్స్లో వచ్చేసి పొటెన్షియల్ మీద కండక్టింగ్ షెల్ అడిగాడు. అంటే సెంటర్ దగ్గర సర్ఫేస్ మీద ఉన్న పాయింట్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అనే పాయింట్ అడిగాడు.
అది కూడా స్టూడెంట్స్ కొంత కన్ఫ్యూజ్ అవుతారు. పొటెన్షియల్ కాబట్టి 1/4πε0 Q/R వేసే ఛాన్స్ ఉంటుంది, అక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి. కానీ యాక్చువల్గా అక్కడ అడిగిన పొటెన్షియల్ డిఫరెన్స్ కాబట్టి ఫీల్డ్ ఇన్సైడ్ 0 కాబట్టి పొటెన్షియల్ కాన్స్టెంట్ అయ్యి ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ 2 పాయింట్స్ అనేది 0 అవుతుంది. అక్కడ కొంత పిల్లలు ఇబ్బంది పడతారు. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకి థర్మోడైనమిక్స్లో కూడా ఒక గ్రాఫ్ ఒకటి ఇచ్చాడు, ప్రెషర్ వాల్యూమ్ గ్రాఫ్ ఇచ్చాడు. ఆ గ్రాఫ్ వచ్చేకి వర్క్ డన్ అడిగాడు కదా అని చెప్పేసి క్వశ్చన్ సరిగా చూడకుండా టోటల్ ఏరియా కనుక్కునేటువంటి పాయింట్ ఒకటి ఉంది. కానీ అక్కడ అతను ఏం చేశాడంటే వర్క్ డన్ ద ప్రాసెస్ B2C అని అడిగాడు. తీరా మనకి గ్రాఫికల్గా వచ్చే కింద B2C పాయింట్ అనేది ఐసోకోరిక్ ప్రాసెస్ అవుతుంది. ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే వర్క్ డన్ =0 అనేది వెంటనే స్ట్రైక్ అయితే ఈజీగా పిక్ చేయొచ్చు అనమాట. ఇలా ఈజీగా ఉన్నప్పటికీ కూడా మిస్టేక్ చేసేటట్లుగా ఫిజిక్స్ పేపర్ అనేది ఉందన్నమాట.